హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు అయితే చాలా టేస్టీ రెసిపీ, ఈజీ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. నేనైతే ఈరోజు పాలకూర పప్పు చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనికోసం ముందుగా ఒక పాలకూర కట్టను తీసుకోవాలండి. ఈ కట్టని శుభ్రంగా గడ్డి అదేం లేకుండా, పీసులు లేకుండా చూసి పెట్టుకోవాలి. అలాగే ఆకుకూరలు ఎప్పుడైనా కానీ ఒక 10 నుంచి 15 నిమిషాలు వాటర్లో పెట్టడం వల్ల దాని మీద ఉన్నటువంటి డస్ట్, లైట్గా ఇసుక ఉంటుంది కదండి, అదంతా బాగా క్లీన్ అవుతుంది. ఈ విధంగా ఆకును పెట్టేశాను. దీనికోసం కందిపప్పు కానీ తుర్దాలు కానీ ఏదైనా తీసుకోవచ్చండి. నేనైతే తుర్దాలు తీసుకున్నాను. ఒక కప్ని తీసుకొని దీన్ని బాగా 2 సార్లు కడిగేసి వాటర్ వేసి పెట్టుకొని 1 గంట నాననివ్వాలండి. ఈ విధంగా నానిన తర్వాత దీనిలో మనమైతే ఆకుకూర కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఆకుకూర, 2 టమోటాలు, 1 ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఈ నానినటువంటి తుర్దాల్లో ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలండి. దీనిలో కొంచెం పసుపు, అలాగే మిగిలిన ఈ టమాటా, ఉల్లిపాయ, పాలకూర, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దీనికి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్లు వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. పాలకూర తినడం వల్ల కంటి చూపు కూడా బాగా మెరుగవుతుందండి. అలాగే బోన్స్, ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి. స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుందండి. హెయిర్ కూడా పెరగాలనుకునే వాళ్ళు పాలకూరని వారంలో 2 సార్లు తప్పకుండా తీసుకోండి. చూసారు కదా, పాలకూర పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడికిన దానిని ఈ పప్పులో కొంచెం కల్లుప్పు టేస్ట్కి సరిపడా వేసి ఈ పప్పును బాగా ఎనుపుకోవాలండి. అలాగే డైజెషన్ కూడా చాలా యూజ్ అవుతుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. దీనిలో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలండి, పులుపుకి సరిపడా. ఈ విధంగా వేసిన తర్వాత స్టవ్ మీద బాండెలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు, అలాగే ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్లో తాలింపు గింజలు అనేవి బాగా మగ్గించుకోవాలండి. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. ఈ విధంగా తాలింపు బాగా మగ్గిపోయిన తర్వాత ఉడికించినటువంటి పప్పును దీనిలో వేసుకోవాలండి. ఇలా పప్పును వేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు సిమ్లో పెట్టి పప్పును మగ్గించుకోవాలి. అలాగే ఈ రోజుల్లో అందరికీ బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది కదండి, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు. అలాంటి వారు పాలకూర అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీ, ఈజీ అయినటువంటి పాలకూర పప్పు. ఇంతేనండి, వేడిగా అన్నంలోకి తినేసేయచ్చు. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ డైలీ చూస్తుండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.